వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డిలో పేపర్ 2లో పార్ట్ 2 అయితే మొదలైంది కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 27. ఫైండ్ ద మిస్సింగ్ వర్డ్ లీప్ డాష్ జంప్. ఆప్షన్ ఏ వాక్, ఆప్షన్ బి డీసెంట్, ఆప్షన్ సి బౌన్స్, ఆప్షన్ డి రన్. తప్పిపోయిన పదాన్ని కనుగొనండి. దూకు డాష్ దూకు. ఆప్షన్ ఏ నడవండి, ఆప్షన్ బి పడుట, ఆప్షన్ సి బౌన్స్, ఆప్షన్ డి రన్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బౌన్స్. క్వశ్చన్ నెంబర్ 28. 4 words have been given below of which these are alka in sense away and us is different. Choose the not one out 8. Option A ISM Dhanbad, option B CBI Central Bureau of Investigation, option C NIT Warangal, ఆప్షన్ డి BHU వారణాసి. 4 పదాలు క్రింద ఇవ్వబడ్డాయి. వీటిలో ఇంద్రియ మార్గంలో ఆల్కా మరియు ఔస్ భిన్నంగా ఉంటాయి. ఒకటి కాదు ఎంచుకోండి. ఆప్షన్ ఏ ISM ధన్బాద్, ఆప్షన్ బి CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఆప్షన్ సి NIT వరంగల్, ఆప్షన్ డి BHU వారణాసి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి CBI. క్వశ్చన్ నెంబర్ 29. ఫైండ్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ ఇఫ్ ద మిర్రర్ ఇస్ ప్లేస్ అట్ లైన్ MN. అద్దం లైను MN వద్ద ఉంచబడితే కింది బొమ్మ యొక్క మిర్రర్ ఇమేజ్ని కనుగొనండి. ఇలా అయితే క్వశ్చన్లో డయాగ్రామ్ ఇస్తాడు. ఈ డయాగ్రామ్ చూస్తే మీరు ఆన్సర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి సి, ఆప్షన్ సి డి, ఆప్షన్ డి బి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 30. చూస్ ద కరెక్ట్ ఫిగర్ దట్ విల్ ఫిట్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ముందు ఇచ్చిన సిరీస్ ఆధారంగా 3 బొమ్మలను చూసి 4 డయాగ్రామ్ ఏదేస్తూ కనుక్కోనాల్సి ఉంటుంది. కింది సిరీస్లో ఖాళీ స్థలంలో సరైన బొమ్మను ఎంచుకోండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి డి, ఆప్షన్ సి, ఆప్షన్ డి బి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 31. విచ్ ప్రాసెస్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ స్పర్మ్ అండ్ ఓవర్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సింగిల్ స్ట్రక్చర్ కాల్డ్ జైజోడ్. ఆప్షన్ ఏ ఫ్రాగ్మెంటేషన్, ఆప్షన్ బి ఫర్టిలైజేషన్, ఆప్షన్ సి సెక్సువల్ రిప్రొడక్షన్, ఆప్షన్ డి టిష్యూ కల్చర్. వీర్యం మరియు అండాల కలయిక యొక్క ఏ ప్రక్రియ ఫలితంగా జైగోట్ అనే ఒకే నిర్మాణం ఏర్పడుతుంది. ఆప్షన్ ఏ ఫ్రాగ్మెంటేషన్, ఆప్షన్ బి ఫలదీకరణం, ఆప్షన్ సి లైంగిక పునరుత్పత్తి, ఆప్షన్ డి టిష్యూ కల్చర్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సెక్సువల్ రిప్రొడక్షన్. క్వశ్చన్ నెంబర్ 32. చూస్ ద బెస్ట్ సూటబుల్ వెన్యూ డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఆప్షన్ ఏ క్యాప్సికమ్, మ్యాట్, ర్యాట్. కింది క్యాప్సికమ్, మత్, ఎలుక పదాలకు తగిన వెను రేఖ చిత్రాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ, బి, సి, డిలో ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా ఏ సర్కిల్స్ వీటికి సరిపోతుందో మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు క్యాప్సికమ్, మత్, ర్యాట్ అనేది డిఫరెంట్ కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 33. 45 men can complete a piece of work in 12 days. In how many days will 36 men be able to complete it? Option A 10, option B 16, option C 18, option D 15. 45 మంది పురుషులు ఒక పనిని 12 రోజులు పూర్తి చేయగలరు. 36 మంది పురుషులు ఎన్ని రోజులు పూర్తి చేయగలుగుతారు? అకార్డింగ్ టు క్వశ్చన్, 45 men can complete the work in 12 days. Total number of man days required to complete the work 45 men into 12 days, that is equal to 540. We need to find the number of days required for 36 men to complete the same work. Total work 540. So 36 men into D days is equal to 540. D equal to 540 by 36. క్యాన్సిలేషన్ చేస్తే 15 అవుతుంది. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 15. క్వశ్చన్ నెంబర్ 34. Who hosted recently concluded Asia Cup మెన్స్ క్రికెట్ టోర్నమెంట్? ఆప్షన్ ఏ UAE, ఆప్షన్ బి బంగ్లాదేశ్, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి చైనా. ఇటీవల ముగిసిన ఏషియా కప్ పురుషుల క్రికెట్ టోర్నమెంటుకు ఎవరు ఆతిథ్యం ఇచ్చారు? ఆప్షన్ ఏ UAE, ఆప్షన్ బి బంగ్లాదేశ్, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి చైనా. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ UAE. క్వశ్చన్ నెంబర్ 35. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఫెరస్ సల్ఫేట్ క్రిస్టల్ ఈస్. ఆప్షన్ ఏ FeSO4 ఆప్షన్ బి FeSO4 5H20, ఆప్షన్ సి FeSO46H20, ఆప్షన్ డి FeSO4 7H20.
ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్ యొక్క రసాయన సూత్రం. ఆప్షన్ ఏ FeSO44H20, ఆప్షన్ బి FeSO45H20, ఆప్షన్ సి FeSO46H20, ఆప్షన్ డి FeSO47H20. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి FeSO47H20. క్వశ్చన్ నెంబర్ 36. ద అబోవ్ వెన్యూ డయాగ్రామ్ రిప్రజెంట్ ద స్టూడెంట్స్ హూ ప్లేడ్ 3 sports M, N and L in a class. Total number of students who play game M. పై వెను రేఖాచిత్రం ఒక తరగతిలో 3 క్రీడలు M, N మరియు L ఆడే విద్యార్థులను సూచిస్తుంది. M గేమ్ ఆడే మొత్తం విద్యార్థుల సంఖ్య. ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 11, ఆప్షన్ సి 32, ఆప్షన్ డి 21. ఇచ్చిన డయాగ్రామ్ ఆధారంగా మీరు ఆన్సర్ అయితే చేయవలసి ఉంటుంది. దీని ఒక ఆన్సర్ వచ్చేసి సి ఆప్షన్ 32. క్వశ్చన్ నెంబర్ 37. ఏ ట్రాక్టర్ can finish its journey in 10 hours at the speed of 30 km/h if the same distance must be covered in 8 hours. 7. What would be the speed of the tractor? Option A 60 km/h, option B 50 km/h, option C 45 km/h, option D 55 km/h. ట్రాక్టర్ తన ప్రయాణాన్ని గంటకు 36 కిలోమీటర్ల వేగంతో 10 గంటల్లో ముగించగలదు. అదే దూరాన్ని 8 గంటలు అధిగమించాలంటే ట్రాక్టర్ వేగం ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ గంటకు 60, ఆప్షన్ బి గంటకు 50, ఆప్షన్ సి 45 km/h, ఆప్షన్ డి 55 km/h. ది ట్రాక్టర్ ఇనిషియలీ ట్రావెల్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 30 km/h for 10 hours. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 36 km/h ఇంటూ టైం కాబట్టి 10 hours, టోటలీ 360 kilometers అవుతుంది. If the same distance needs to be covered in 8 hours, speed is equal to distance by time. 360 km/8 hour, that is equal to cancellation చేస్తే 45 అవుతుంది. km/h కాబట్టి 45 km/h. ఆప్షన్ సి 45 km/h. క్వశ్చన్ నెంబర్ 38. The Gulf of Bothnia is shooted between 2 countries. One of them is Finland. Which is the other country? ఆప్షన్ ఏ డెన్మార్క్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి స్వీడన్, ఆప్షన్ డి నార్వే. బోత్నియా గల్ఫ్ 2 దేశాల మధ్య ఉంది. వాటిలో ఒకటి ఫిన్లాండ్, ఇతర దేశం ఏది? ఆప్షన్ ఏ డెన్మార్క్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి స్వీడన్, ఆప్షన్ డి నార్వే. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్వీడన్. క్వశ్చన్ నెంబర్ 39. చూస్ ద ఆప్షన్ దట్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ vascular system. ఆప్షన్ ఏ blood flows at low pressure with jerk and posture in them. ఆప్షన్ బి it forms about 7 to 8% of the body weight. ఆప్షన్ సి blood is commonly called river of life. ఆప్షన్ డి lifespan of human RBC is 115 to 120 days. వాస్కులర్ సిస్టమ్ గురించి నిజం కాని ఎంపికను ఎంచుకోండి. ఆప్షన్ ఏ రక్తం తక్కువ పీడనం వద్ద కుదుపుతో మరియు వాటిలో వేగంగా ప్రవహిస్తుంది. ఆప్షన్ బి ఇది శరీర బరువులో 7 నుంచి 8% ఉంటుంది. ఆప్షన్ సి రక్తాన్ని సాధారణంగా జీవన నది అంటారు. ఆప్షన్ డి మానవ ఆర్బీసీల జీవితకాలం 115 నుంచి 120 రోజులు ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బ్లడ్ ఫ్లోస్ అట్ లో ప్రెజర్ విత్ జాగ్ అండ్ పాస్టర్ ఇన్ దెమ్. క్వశ్చన్ నెంబర్ 40. ఫైండ్ అవుట్ ద లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ టు 1051 టు మేక్ ఇట్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 31. ఆప్షన్ ఏ 31, ఆప్షన్ బి 33, ఆప్షన్ సి 38, ఆప్షన్ డి 36. నోట్ for this question discrepancy is found in question or answer, so this question is ignored for all candidates. 33తో పూర్తిగా భాగించబడేలా చేయడానికి 1051కి జోడించవలసిన అతి తక్కువ సంఖ్యను కనుగొనండి. గమనిక, ఈ ప్రశ్నకు ప్రశ్న ఆర్ సమాధానంలో వ్యత్యాసం కనుగొనబడింది. కాబట్టి ఈ ప్రశ్న అభ్యర్థులందరూ విస్కరించబడుతుంది. అంటే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీరు రాయకపోయినా ఏం కాదు, బట్ మీ క్లారిటీ కోసం ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్తాను. ఆప్షన్ ఏ 31, ఆప్షన్ బి 33, ఆప్షన్ సి 38, ఆప్షన్ డి 36. 1051/33 gives a quotient of 31 and a remainder of 28. అంటే 1051ని 33తో భాగాహారం చేసినట్టయితే మనకు భాగఫలం అయితే 31 వస్తుంది, అలాగే శేషం 28 వస్తుంది. కాబట్టి సిన్స్ 1051 = 33 × 31 + 28, సబ్స్ట్రాక్ట్ ది రిమైండర్ ఫ్రమ్ 33. 33 - 28 చేస్తే 5 అవుతుంది. Therefore, adding 5 to 1051 results in 1056. 1056/33తో డివిజిబుల్ చేస్తే 32 వస్తుంది. సో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. దానికి 1051కి 5 యాడ్ చేసినాం కాబట్టి ఇప్పుడు 33కి కూడా 5 యాడ్ చేస్తే 38 అవుతుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 38, అంటే ఆప్షన్ సి
Question number 41. Anusari is 11 years younger than Yashomiti. 15 years from now, Yashomiti age will be there 3 times. Anusari 1% age. What is Yashomati present age? Option A 21, option B 24, option C 20, option D 23. యశోమతి కంటే అనుశ్రీ 11 ఏళ్ళు చిన్నది. ఇప్పటి నుండి 15 ఏళ్ల తర్వాత యశోమతి వయసు ప్రస్తుతం అనుశ్రీ ఒక వయసు కంటే 3 రెట్లు ఉంటుంది. యశోమతి ప్రస్తుత వయసు ఎంత? అనుశ్రీ కరెంట్ ఏజ్ ఎక్స్ అనుకోవాలి, యశోమతి కరెంట్ ఏజ్ వై ఇయర్స్ అనుకోవాలి. అనుశ్రీ ఈస్ 11 ఇయర్స్ యంగర్ దాన్ యశోమతి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 11 అంటే ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. 15 years from now, Yashomati age will be there 3 times anniversary percentage. సో y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది. ఆల్రెడీ y ప్లస్ 15 మనకు x కాడ మనం ఏం చేయాలంటే y మైనస్ 11 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ 33 అవుతుంది. 15 ప్లస్ 33 ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ y, టోటల్ 48 ఈజ్ ఈక్వల్ టు 2y అవుతుంది. y ఈక్వల్ టు 48/2, y ఈక్వల్ టు 24 వస్తుంది, అంటే 24 ఇయర్స్. ఆప్షన్ బి 24. క్వశ్చన్ నెంబర్ 42. The HCF of 66, 198 and 154 is option A 44, option B 66, option C 22, option D 33. 66, 198 మరియు 154 యొక్క HCF ఆప్షన్ A 44, ఆప్షన్ B 66, ఆప్షన్ C 22, ఆప్షన్ D 33. ఫస్ట్ ఆఫ్ ఆల్ 66కి అయితే మనం HCF కనుక్కుందాం. 66కి 2 × 3 × 11 అవుతుంది. 198కి 2 × 3 స్క్వేర్ × 11 వస్తుంది. అదేవిధంగా 154కి 2 × 7 × 11 అవుతుంది. ఇక మనం అన్నిట్లో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ చూసినట్టయితే 2 and 11 అయితే కామన్గా ఉంది. 2 × 11 22. ఆప్షన్ సి 22. క్వశ్చన్ నెంబర్ 43. చూస్ ద కరెక్ట్ ఫిక్చర్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ ప్లేస్. ఖాళీ ప్రదేశానికి సరిపోయే సరైన చిత్రాన్ని ఎంచుకోండి. క్వశ్చన్లో ఇలాగైతే మీకు ఒక డయాగ్రామ్ అయితే కనిపిస్తుంది. ఈ డయాగ్రామ్ ఆధారంగా ఏబిసిడ్లు అయితే 4 ఇచ్చింటాడు. ఈ ఏబిసిడ్లో ఏది సెలెక్ట్ అవుతుందో మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 44. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ చైనీస్ సాల్ట్ దట్ వీ యూస్ ఇన్ ప్రిపేరింగ్ చైనీస్ కషియన్? ఆప్షన్ ఏ కాల్షియం హైపోక్లోరైడ్, ఆప్షన్ బి కాల్షియం కార్బోనేట్, ఆప్షన్ సి సోడియం బెంజోయేట్, ఆప్షన్ డి మోనోసోడియం గ్లూటామేట్. మనం చైనీస్ వంటకాల తయారీలో ఉపయోగించే చైనీస్ ఉప్పు రసాయన నామం ఏమిటి? ఆప్షన్ ఏ కాల్షియం హైపోక్లోరైడ్, ఆప్షన్ బి కాల్షియం కార్బోనేట్, ఆప్షన్ సి సోడియం బెంజోయేట్, ఆప్షన్ డి మోనోసోడియం గ్లూటామేట్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మోనోసోడియం గ్లూటామేట్. క్వశ్చన్ నెంబర్ 45. ఓమ్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్? ఆప్షన్ ఏ ఎలక్ట్రిక్ ఛార్జ్, ఆప్షన్ డి ఎలక్ట్రిక్ కరెంట్, ఆప్షన్ సి పొటెన్షియల్ డిఫరెన్స్, ఆప్షన్ డి రెసిడెన్స్. ఓమ్ అనేది ఎస్ఐ యూనిట్. ఆప్షన్ ఏ విద్యుత్ ఛార్జ్, ఆప్షన్ బి విద్యుత్ ప్రవాహం, ఆప్షన్ సి సంభావ్య వ్యత్యాసం, ఆప్షన్ డి ప్రతిఘటన. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రెసిడెన్స్. క్వశ్చన్ నెంబర్ 46. 2 pipes feed a water tank at the rate of 2 liters per minute and 3 liters per minute. A third pipe draws outer water at a rate of 6 liters per minute. The capacity of the tank is 100 liters and is full of water. How many minutes would it take to make the tank empty if 3 pipes are open simultaneously? ఆప్షన్ ఏ 125, ఆప్షన్ బి 275, ఆప్షన్ సి 100, ఆప్షన్ డి 50. 2 పైపులు ఒక నీటి ట్యాంకు 2 లీటర్లు పర్ నిమిషానికి మరియు 3 లీటర్ పర్ నిమిషానికి ఆహారం అందిస్తాయి. 3వ పైపు 6 లీటర్ పర్ నిమిషానికి బయటకు తీస్తుంది. ట్యాంక్ కెపాసిటీ 100 లీటర్లు కాగా నిండుగా నీరు ఉంటుంది. 3 పైపులు ఒకేసారి తెరిస్తే ట్యాంక్ ఖాళీ చేయడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? పైప్ 1 fills at 2 liters per minute, పైప్ 2 fills at 3 liters per minute, pipe 3 fills at 6 liters per minute. 3 pipes are opened together. The combined rate net rate is equal to rate of pipe 1 plus rate of pipe 2 minus rate of pipe 3. That is equal to 2 plus 3 minus 6. 2 plus 3 అంటే 5, 5 minus 6 అంటే -1. Negative net rate indicates that the tank is being emptied at 1 liter per minute. Tank's capacity is 100 liter. Time is equal to tank capacity by net rate. 100 liters by 1 liter per minute. 100 minutes. Option C 100. Question number 47. If east become northwest, then what will west become? Option A southwest, option B southeast, option C northwest, option D northeast. తూర్పు ఈశాన్యంగా మారితే పశ్చిమం ఏమవుతుంది? ఆప్షన్ ఏ నైరుతి, ఆప్షన్ బి ఆగ్నేయ, ఆప్షన్ సి వాయువ్య, ఆప్షన్ డి ఈశాన్య.
దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సౌత్ వెస్ట్. క్వశ్చన్ నెంబర్ 48. Nm power minus 2 is the SI unit of ఆప్షన్ ఏ ప్రెజర్, ఆప్షన్ బి వర్క్, ఆప్షన్ సి పవర్, ఆప్షన్ డి ఫోర్స్. n పవర్ మైనస్ 2 యొక్క SI యూనిట్ ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రెజర్. క్వశ్చన్ నెంబర్ 49. ఇన్ ఏ కోడ్ ట్రక్ ఈస్ written as RPSCI, how will tool be written as in that code? ఆప్షన్ ఏ JMRJ, ఆప్షన్ బి RJKM, ఆప్షన్ సి RMMJ, ఆప్షన్ డి RMJM. ఒక కోడ్లో ట్రక్ని RPSCI వ్రాస్తే ఆ కోడ్లో టూల్ని ఎలా వ్రాయబడుతుంది? ఆప్షన్ ఏ JMRJ, ఆప్షన్ బి RJKM, ఆప్షన్ సి RMMJ, ఆప్షన్ డి RMJM. ఇందుకోసం మీరు ముందుగా A to Z వరకు అయితే విత్ 1 to 26 అని రాసుకోవాలి. అప్పుడు మీకు ఇచ్చిన పదం ఏంటి? ఫస్ట్ ట్రక్ ఈజ్ ఈక్వల్ టు RPSCI. T అంటే 20, R అంటే 18, U అంటే 20, C అంటే 3, K అంటే 11. సో RPSCI R ఈజ్ ఈక్వల్ టు 18, P ఈజ్ ఈక్వల్ టు 16, S ఈజ్ ఈక్వల్ టు 19, A ఈజ్ ఈక్వల్ టు 1, I ఈజ్ ఈక్వల్ టు 9. T అనే లెటర్కి -2 యాడ్ చేస్తే R అవుతుంది. Rకి -2 యాడ్ చేస్తే P వస్తుంది. Uకి -2 యాడ్ చేస్తే S వస్తుంది. Cకి -2 యాడ్ చేస్తే A వస్తుంది. Kకి -2 యాడ్ చేస్తే I వస్తుంది. సిమిలర్లీ టూల్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. Tకి -2 యాడ్ చేస్తే ఏమవుతుంది? R అవుతుంది. అంటే T నుంచి 2 లెటర్లు వెనక్కి వెళ్ళాలి. O-2 అంటే M, O-2 అంటే M, L-2 అంటే J. దట్ ఈజ్ ఈక్వల్ టు RMMJ. ఆప్షన్ సి RMMJ. క్వశ్చన్ నెంబర్ 50. ఫైండ్ SP వెన్ MP ఈజ్ ఈక్వల్ టు 160 అండ్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 12%? క్వశ్చన్ మార్క్. ఆప్షన్ ఏ 140.80, ఆప్షన్ బి 160.80, ఆప్షన్ సి 132.80, ఆప్షన్ డి 100. MP ఈజ్ ఈక్వల్ టు 160 మరియు డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 12% ఉన్నప్పుడు SPని కనుగొనండి. ఆప్షన్ ఏ 140.80, ఆప్షన్ బి 160.80, ఆప్షన్ సి 132.80, ఆప్షన్ డి 100. మార్కెట్ ప్రైస్ అంటే MP దట్ ఈజ్ ఈక్వల్ టు 160 రూపీస్. డిస్కౌంట్ ఆఫ్ 12% ఈస్ అప్లైడ్. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ ప్రైస్ బై 100. 160 ఇంటూ 12 బై 100, 160 ఇంటూ 0.12 దట్ ఈజ్ ఈక్వల్ టు 19 రూపీస్ 0.20. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్ 160 రూపీస్, డిస్కౌంట్ ప్రైస్ 19 రూపీస్ అంటే 160 మైనస్ 19.20 దట్ ఈజ్ ఈక్వల్ టు 140.88. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ 140.80 రూపీస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి